ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ ఒక పండగలా కొనసాగుతుంది. బియ్యం పంపిణీతో పాటు లబ్ధిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు స్వయంగా భోజనం చేసుకొని కూడా వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉరుమడ్ల గ్రామంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్తో అదేవిధంగా ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి కూడా లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేయడం జరిగింది. ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. మొట్టమొదటగా స్టార్ట్ చేసింది లబ్ధిదారు ఇంట్లో స్వయంగా చూడడం జరిగింది. నకరికల్ వెళ్ళి కూడా మీరు వాళ్ళ ఇంట్లో తిని వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుందాం. మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు? అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి స్కీము. రేషన్ ద్వారా సన్న బియ్యం ఇవ్వటం అనేటువంటిది దేశంలో ఎక్కడ లేదు. ఇంత అద్భుతమైన స్కీమ్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూపొంది ఇది అద్భుతంగా ప్రజలకు అందుతూ ఉంది. ఈ అందుతున్నటువంటి క్రమంలో గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు కూడా దొడ్డు బియ్యం తినలేదు. అవి ముద్ద అవ్వటము, అవి బ్లాక్ మార్కెట్లో అమ్మటం, మళ్ళీ రీసైక్లింగ్ కావటము, ఒక్కసారి రేషన్ ద్వారా బయటికి వెళ్ళినటువంటి బియ్యము 2 సార్లు 3 సార్లు బ్లాక్ మార్కెట్కి పోయి ఆంచి మిల్లర్లకు పోయి అక్కడి నుంచి మళ్ళీ రేషన్ షాప్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఆనందంగా బియ్యాన్ని తీసుకుపోతున్నటువంటి తీరును చూసిన తర్వాత స్వయంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ అనుభూతిని తెలుసుకుందామనే ఉద్దేశంతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఈరోజు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి అన్నతో కలిసి మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళని అడుగుతుంటే మేము వండినాము, ఈ చింతకాయ పచ్చడి మేమే చేసినాం, ఈ పప్పు మేమే చేసినాం, చాలా బాగున్నాయి, బియ్యం తింటుంటే టేస్ట్గా కూడా ఉందని చెప్పేసి చాలా వారి అనుభూతిని చెప్తా ఉన్నారు. వారి అనుభూతి చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఇస్తుంది. అంటే మీరు లబ్ధిదారు ఇంట్లోకి పోయి మీరేమో ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి మీరంతా భోజనాలు చేస్తున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోదీ ఇస్తున్నటువంటి బియ్యంతో మీరు ప్రచారం చేసుకుంటున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు. అంటే మోడీ ఇస్తుండు కదా, దేశం మొత్తం ఇచ్చేసి వాళ్ళే ప్రచారం చేసుకోవచ్చు కదా. దేశంలో మిగతా రాష్ట్రాలు ఉన్నాయి కదా, నిజంగా మోడీ ఇస్తే మోడీ ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీకి ఆ కమిట్మెంట్ ఉంటే, ప్రజల పట్ల, పేదవాళ్ళ పట్ల, గరీబోళ్ళ పట్ల, ఎస్సీల పట్ల, దళితుల పట్ల, బీసీల పట్ల, ఈ వర్గాల పట్ల వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేద్దరు. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఈ పథకాన్ని అభినందించేది పోయి దీన్ని మేమే అని చెప్పేసి చెప్పుకోవటం అంటే అంతకంటే సిగ్గుమాలినటువంటి వ్యవహారం ఇంకోటి ఉండదు. బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి తొండి సంజయ్ అని అంటారు అందరూ. ఎప్పుడు అయింది కాదు, కాదు అవును, అవును కాదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడతారు తప్ప ఆయన మాట్లాడే దాంట్లో స్పష్టత ఉండదు, అర్థం ఉండదు. ఆయన మాట్లాడేటువంటి పద్ధతి కూడా బాగుండదు అనేటువంటి ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడినా కానీ ప్రజలు నమ్మరు. ఇది ముఖ్యమంత్రి గారు, ఈ గౌరవ ఈ జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు వీళ్ళందరూ కలిసి కూర్చొని పేదవాళ్ళ కష్టాలు చూసారు కాబట్టి, పేదవాళ్ళ కన్నీళ్ళు చూసారు కాబట్టి ఈరోజు ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 30 కిలోల బియ్యము వస్తూ ఉన్నాయి. ఈ 30 కిలోల బియ్యం బయట మార్కెట్లో కొంటే 50 రూపాయలు తీసుకున్న 1500 రూపాయలు అవుతా ఉంది. అంటే ఈ సన్న బియ్యం ఇవ్వటం ద్వారా వాళ్ళు 1500 పెట్టి బయట సన్న బియ్యం కొనుక్కోవడం తప్పుతుంది. ఈ 1500 మిలగడం ద్వారా కుటుంబానికి ఉప్పు మిరపకాయలకు, మంచి కూరగాయలకు, నూనె, మిగతా వంట సరుకులు తీసుకొచ్చుకోవడానికి ఉపయోగపడతాం. అంటే ఇట్లా చూస్తుంది మా ప్రభుత్వం. ఈ రూపకంగా కొంత ఆదాయము, 200 యూనిట్ల ద్వారా కొంత ఆదాయము, ఆ తర్వాత నీకు 500 గ్యాస్ ద్వారా కొంత ఆదాయము, ఉచిత బస్సు ద్వారా కొంత ఆదాయం. అంటే ప్రతి కుటుంబానికి నెలకు ఒక 2000 3000 ప్రభుత్వం నుంచి ఆదా అయితే, ప్రభుత్వం నుంచి లబ్ధి జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఆర్థిక వెసులుబాటును కల్పించాలనేటువంటి ప్రయత్నం మా ముఖ్యమంత్రి, మా ప్రభుత్వం చేస్తుంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఆ ప్రయత్నం చేస్తలేదు కదా. ఉన్న స్కీములను కట్ చేస్తుంది, ఉన్న స్కీములు తీసేస్తూ ఉంది. ఈరోజు ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే, ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదవాని కడుపాకలు చూసే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాని కనసన్ ఉన్నటువంటి పార్టీ. దీన్ని బండి సంజయో, కేటీఆర్ ఇంకోరు మాట్లాడితే దీన్ని తీసేయలేరు. అంటే దీన్ని మొదటగా అయితే ఆర్భాటంగా ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఎంతవరకు అందిస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తారు. ఒక విజన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. విజన్ ఉంది కాబట్టి పోయిన సీజన్లో బోనస్ ఇచ్చి సన్నొడ్లు కొనటం కార్యక్రమాన్ని ప్రారంభించడం.
ఆ సన్నోడ్లు కొన్ని కార్యక్రమమే దీనికి నాంది, దీనికి పునాది అక్కడి నుంచే పడ్డది. అంటే ఒక్కరోజు అరీబరిగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసినాం, సేకరణ చేయటం కార్యక్రమం చేసినాం, సేకరించుకున్న తర్వాత ఈరోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఈ సీజన్లో కూడా సన్నోడ్లు కొనడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. రైతుల్ని సన్న వడ్లు పండించే విధంగా ప్రోత్సహిస్తూ బోనస్ ఇచ్చినాం. వాళ్ళని ప్రోత్సహిస్తూ బోనస్ ఇస్తూ ఆ వడ్లు పండిన తర్వాత పండిన వడ్లను మేమే కొని అవి ప్రాసెసింగ్ అయిన తర్వాత ప్రజలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపడతాం. మరోవైపు హెచ్సియు భూముల వివాదం కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితమే కేటీఆర్ మీడియా ద్వారా ఒక సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఒక 400 ఎకరాలు కాదు 1000 ఎకరాల కుంభకోణం ఉంది, దాన్ని త్వరలో కూడా బయట పెడతానని కూడా కేటీఆర్ చెప్తున్నట్టు. బయటపడబోయేది కేటీఆర్ కుంభకోణం. ధరణి తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టూ లక్షలాది ఎకరాల భూముల్ని కాజేసింది గత పాలకులు, గత ప్రభుత్వం. నేను చాలా సందర్భాల్లో చెప్పిన 150,000 ఎకరాల భూములు మాయమైనవి. అవి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినాయకులతో పాటు వాళ్ళ బినామీల దగ్గర ఉన్నాయి. లెక్కలతో సహా నేను చెప్తాను, ఏ బీఆర్ఎస్ నాయకుడు వస్తాడో రండి అని చెప్పేసి నేను 2-3 సార్లు ప్రకటన కూడా చేసినాం. ఈరోజు దొంగ అన్నటువంటి పద్ధతుల్లో కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. హెచ్ఈసి భూములకు సంబంధించి 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆ భూములు రాబట్టడానికి, ఆ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి, ఆ భూములు ప్రభుత్వం దగ్గర భద్రపరచుకోవటానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఒకటేనే ఏదన్నా ఉందా? ఓకే, నువ్వు నిజంగా ఆ భూముల మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడ టీఎన్జిఓ కాలనీ ఒకటి ఏర్పాటైంది. ఆ టీఎన్జిఓ కాలనీకి ఈ యూనివర్సిటీ నుంచే 100 ఫీట్ల రోడ్డు వేసారు. అది నీ ఆయాములనే వేసారు. అప్పుడు ఎందుకు ఆ 100 ఫీట్ల రోడ్డును ఆపి ఆ టీఎన్జిఓ కాలనీని కూడా ఆపి ఆ భూములన్నింటినీ కూడా నువ్వు నిజంగా యూనివర్సిటీకి అప్పగించి ఉండుంటే నీ చిత్తశుద్ధిని మేము ఈరోజు 100% నువ్వు చిత్తశుద్ధిగా మాట్లాడుతున్నావు అనుకుంది. అంటే మరొక విషయం కూడా, హెచ్సియు భూముల వివాదం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ క్యాబినెట్ మీటింగ్లో మంత్రులతో సమావేశం కానీ ఆమెకి ఏమి సంబంధం అని కూడా క్వశ్చన్ కూడా లేదు. మా ఇన్ఛార్జి నటరాజన్ గారు ఎన్ఎస్సిఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అక్కడ మా ఎన్ఎస్సిఐ కార్యకర్తలు కూడా యూనివర్సిటీలో ఉన్నారు. అసలు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారము, వీళ్ళు చేస్తున్నటువంటి అసత్యాల్ని, అబద్ధాలని వాస్తవికంగా ఆడ ఏముందో అని తెలుసుకోవడానికి వెళ్ళారు. తెలుసుకునేటువంటి క్రమంలో అనేక విషయాల్ని, అనేక కోణాలని తను పరిశీలించడం కోసం పోయింది. పోవటంలో తప్పెందుకు ఉంటుంది? తెలుసుకోవటంలో తప్పేముంటుంది? ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ దేశంలో ఉండేటువంటి ఏ పౌరుడైనా, ఏ అంశాన్నైనా, ఏ సమాచారాన్నైనా తెలుసుకునేటువంటి హక్కు ఉన్నది. దాన్ని భూతద్దం పెట్టి చూపించేటువంటి అవసరం ఏముంది? కేటీఆర్ నిజంగా కూడా మైండ్ దొబ్బి ఒక అహంకారపూరితంగా, ఒక అహంకారంతో ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నట్టు, భవిష్యత్తులో మేము అధికారంలో వస్తామని చెప్పేసి 3 ఏళ్ల తర్వాత మేము వస్తాము, ఎవరు భూములను తీసుకోవద్దు, ఏ ఇండస్ట్రీ కూడా ఆడ పెట్టొద్దు అని చెప్పేసి మాట్లాడుతుండంటేనే తన అహంకారం ఇంకా కూడా తగ్గలేదు. కాబట్టి బీఆర్ఎస్కు పెద్ద మైనస్, కేసీఆర్కు పెద్ద మైనస్ అంటే కేటీఆర్ అహంకారపూరితమైన మాటలు, అహంకారపూరితమైనటువంటి ధోరణు, అహంకారపూరితమైనటువంటి వ్యవహార శైలి తప్ప ఇంకోటి కాదు. హెచ్ఈసి భూములకు సంబంధించినటువంటి విషయంలో 2006లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకొని వెనక్కి తీసుకున్న తర్వాత బిల్లీరావు కోర్టుకు పోయిన తర్వాత 2006 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. 14 తర్వాత 23 వరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దాన్ని పట్టించుకోలేదు. బీజేపీ దాన్ని ఊసేలేదు. బీజేపీకి దాని మీద ధ్యాసే లేదు. మళ్ళీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కోర్టులో కొట్లాడింది. కోర్టు ఇది ప్రభుత్వ భూమి అన్న తర్వాత ప్రభుత్వ భూమిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోకుంటే ఏం చేస్తుంది? కానీ అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు, జింకలు కానీ, నెమళ్ళు కానీ, గతంలో బాలీవుడ్ హీరోలు ఎవరైతే ఉన్నారో సల్మాన్ ఖాన్ జింకలు వేటాడిన కేసులో వారిపై కేసులు అయ్యాయి, జైలుకు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల మీద ఎందుకు కేసులు పెట్టకూడదని కూడా. సల్మాన్ ఖాన్ జింకను వేటాడి తినటానికి తీసుకొచ్చి తినటం నేరం. ఆ తినే నేచర్ కేటీఆర్కు ఉన్నది. ఆ తినే నేచర్, వేటాడే నేచరు, ఆ కల్చరు, ఆ సంస్కృతి, ఆ గడి కల్చరు, గడిలలో రకరకాల కల్చరు ఆయనకున్నది. మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూమి అని సమున్నతమైనటువంటి న్యాయస్థానం, దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన తర్వాత ప్రభుత్వ భూమిని ప్రభుత్వ దగ్గర ఆధీనంలో తీసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. అది తప్పెట్లయితుంది?
కోర్టు జడ్జిమెంట్ క్లియర్గా ఉంది కదా, అది ప్రభుత్వ భూమి అని తేల్చిరు కదా. ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం బందోబస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఆ అవసరం ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రజలందరూ, మేధావులందరూ, ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా దాన్ని గ్రహిస్తున్నారు. గ్రహించింది అబద్ధాన్ని, అసత్యాన్ని ప్రచారం చేస్తుంది వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కేటీఆర్ తప్ప ఇంకొకరు కాదు. చివరగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా కూడా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం కాంగ్రెస్ 15 నెలల కాలంలోనే కానీ పూర్తిగా విఫలమైందని కూడా, క్యాడర్కు ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ అధికారం వచ్చేది బీఆర్ఎస్ అని ఆయన ఆ మాట చెప్పకుండా ఆయనతోనే ఎవరు ఉండరు కదా. ఆయనను ఎవరు విశ్వసించే పరిస్థితి లేరు, ఆయనను ఎవరు నమ్మే పరిస్థితి లేరు. నేను కూడా ఆయన కాడనే 10 ఏళ్ళు ఉన్నా. ఆయన వ్యవహార శైలి ఎట్టుంటుంది, మీటింగ్ ఉన్నప్పుడు ఏం మాట్లాడతాడు, మీటింగ్ అయిపోయాక ఏం మాట్లాడతాడు, ఏదైనా పని ఉంటే ఏం మాట్లాడుతాడు, పని లేకుంటే ఏం మాట్లాడతాడు అని తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. 6 నెలలు ఉంటాడు, కాముకుంటాడు, 6 నెలలకు ఒకసారి వచ్చి డామ్ డూమ్ మాట్లాడి పోతాడు తప్ప ఆయనతో అయ్యేది ఏం లేదు. తెలంగాణ తెచ్చినాము, తెలంగాణ సాధించినాం అనేటువంటి దాంట్లో కూడా తెలంగాణ సాధించిన దాంట్లో ఒక కేటీఆర్, కేసీఆర్ వీళ్ళ పాత్రనే లేదు. తెలంగాణ సబ్బండ వర్గాలు, సకల జనులు, విద్యార్థుల త్యాగాలు, అమరుల యొక్క రక్త తర్పణం, దీంతోనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడింది తెలంగాణ ప్రజలు. ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు లింక్ ఏర్పడ్డ తర్వాత ఈ లింకును తెంచేటువంటి క్రమంలో ఈ లింకును తెగ్గొట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా వాళ్ళ అడావుడి తప్ప ప్రజలు వాళ్ళని విశ్వసించే పరిస్థితులు లేరు, ప్రజలు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితులు లేదు. 4-5 నాయకుల అడావుడి తప్ప బీఆర్ఎస్లో ప్రజలు వాళ్ళని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకు స్వీకరిస్తారు? 8.5 లక్షల కోట్ల అప్పులు చేశారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. కాళేశ్వరం కట్టితే కూలిపోయింది, ఇంటింటికి నల్లా మిషన్ భగీరథ అన్నాడు, అది కూడా ఇవాళ ఊసు లేదు. ఏ ఇంటికి కూడా ఒక్క ఇంట్లో 5 ఉంటే 500 లీటర్లు పర్ డే ఇస్తున్నారు, 100 లీటర్లు కూడా వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ప్రజాపాలన వచ్చి, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా బస్సు ఇస్తున్నాం, 500 గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం, దాదాపు 57,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇట్లా అనేక స్కీములను ప్రవేశపెడుతూ అనేక స్కీములను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇచ్చినాం. దాదాపు నువ్వు గురుకుల పాఠశాల ఆర్భాటంగా పెట్టినా అని చెప్పేసి ప్రకటించినప్పటికీ అవి ఇంప్లిమెంటేషన్ కాడికి వచ్చేసరికి సొంత భవనాలు లేవు, అద్దె గదులలో సాలీసాలని వసతులతో పిల్లలు అవస్థలు పడుతుంటే ఈ అవస్థలని తీర్చేటువంటి ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేపట్టిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజలు విస్తృతంగా వెళ్తూ ఉన్నాయి, ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజల నుంచి, కాంగ్రెస్ పార్టీని ప్రజల నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేరు చేయటము, వేరు చేసి చూపించటం అనేటువంటిది వాళ్ళు తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసిన కేసీఆర్ నుంచి కాదు, కేటీఆర్ నుంచి కాదు. రైట్, చూడొచ్చు వాళ్ళ మొత్తం కూడా సన్న బియ్యం పంపిణీ, అదేవిధంగా లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి కళ్ళల్లో ఆనందం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ విష ప్రచారాలని ప్రజలు నమ్మేలా లేరు. గత 10 ఏళ్ల కాలంలో కూడా వారి పాలన కూడా చూడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక్కో హామీని కూడా నెరవేర్చుకుంటూ పోతుందని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్నారు. వీడియో రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.